నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 11వ శ్లోకము. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. సో భగవానుడు ఆయన యొక్క స్వరూపాన్ని అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆయన యొక్క నిర్గుణ తత్వాన్ని. అట్లాగే ఆయన ఎట్లాగో ఈ సమస్త జగత్తుకి ఆయన ఆధీనంలోనే మాయ వల్ల జరుగుతోందని, కానీ ఆయన దేనికి అంటుకోరని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, మూడులు ఈ జీవులు మళ్ళీ మళ్ళీ వెళ్ళి వస్తున్నారు అని చెప్పారు కదా. అంటే వాళ్ళకి అజ్ఞానం వల్ల వాళ్ళ యొక్క రియల్ నేచర్ తెలుసుకోలేకపోతున్నారు. సో అందుకని ఏమంటున్నారు, అట్లా అజ్ఞానంలో బతికేసే జీవులని మూఢులు అంటున్నారు. సో అటువంటి మూఢులు నా యొక్క రియల్ నేచర్, వాళ్ళ రియల్ నేచరే వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఇంకా పరమాత్మ నేచర్ ఎలా అర్థం చేసుకుంటారు? సో నా యొక్క స్వరూపాన్ని, ఈశ్వరతత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. అందుకని నేను పాపం వాళ్ళని ఉద్ధరించడానికి నేను చాలా అవతారాలు తీసుకుని నేను ఒక్కొక్కసారి ఒక్కో రకంగా నేను భూమి మీద అవతరించి వాళ్ళకి ఆ దైవత్వము నేర్పడం కోసం నేను అవతారాలు తీసుకున్నాను, ధర్మం స్థాపించడానికి దానికి. కానీ ఈ మూడులు నన్ను కూడా ఒక మనిషిలాగానో ఆ అవతారంలో వచ్చిన ఒక జీవిలాగానే చూస్తారు తప్ప నా యొక్క ఈశ్వరత్వాన్ని అర్థం చేసుకోలేరు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. సో నా యొక్క రియల్ నేచర్ అర్థం చేసుకోకుండా నన్ను అవమానిస్తున్నారు అని చెప్తున్నారు భగవానుడు. అవజానంతి, నన్ను అవమానిస్తున్నారు. నేను వాళ్ళని ఉద్ధరించడానికి అవతారం తీసుకుని వస్తే నన్ను ఒక మనిషిలాగే చూసి నా యొక్క ఈశ్వరత్వం తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక ఆ అజ్ఞానంలోనే ఉంటూ జ్ఞానం మీద నా మీద నా యొక్క జ్ఞానం మీద కూడా విశ్వాసం లేక, శ్రద్ధ లేక నన్ను అవమానిస్తున్నారు అని భగవానుడు చెప్తున్నారు. సో మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమస్త సృష్టి కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ స్వరూపంలో మనం ఎక్కడో ఒక జీవ లాంటి వాళ్ళం. సో ఆ సృష్టి యొక్క, ఆ పరమాత్మ యొక్క ఆ ఈశ్వరత్వాన్ని అర్థం చేసుకుని మనం ఆ శ్రద్ధతో ఉన్నప్పుడు ఆయనే మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. క్లీం కృష్ణాయ నమః.